బిగ్ బాస్ నుంచి మీ లెర్నింగ్స్ ఏంటి? ఏదొచ్చినా తీసుకుంటా అనే యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు మీరు, ఏది ఇస్తే చేస్తా మొత్తం సర్వం ఇచ్చేస్తా అన్న మీరు బిగ్ బాస్ నుంచి కూడా ఏం నేర్చుకున్నారు? ఆర్ మాకేం చెప్తారు ఏం నేర్చుకున్నారు? బిగ్ బాస్ లో నేను ఐఎమ్ ది ఓన్లీ 2 టైమ్ కెప్టెన్ బ్రో ఆ సీజన్ లో. ఎప్పుడు నా కాలు పనిచేయనప్పుడు, నా కాలు పనిచేయట్లే, నా హెల్త్ బాగాలేదు, తలతో బాల్ కొట్టి గెలిచా నేను ఆడుతుంటే ఆ గేమ్ అభిజిత్ ఎంజాయ్ చేస్తున్నాడు. నేను ఆ రోజు ఏం తెలుసు, అప్పుడు నేను గెలవాలని ఆడలే, నాకు ఆల్రెడీ కాలు బాగాలేదు, చెయ్యి బాగాలేదు అని చెప్పి నేను మనం ఎంజాయ్ చేద్దామని ఎంజాయ్ చేస్తున్నాను నేను. అండ్ ఐ వాజ్ హిట్టింగ్ ఎవ్రీ బాల్ విత్ మై హెడ్ అండ్ దట్ వాస్ గోయింగ్ స్ట్రైట్. నాకు ఆ రోజు అర్థమైంది ఏం తెలుసా బ్రో, మా ఓడ ఎంజాయ్ చేస్తున్నాను కదా, నేను ఎంజాయ్ చేసినప్పుడు ఐ ఐ ఐ స్టూడ్ ఎ విన్నర్. లైఫ్ లో నువ్వు ఎంజాయ్ చేసే పని ఏదో చేసుకుంటారు. నేనైతే బిగ్ బాస్ నుంచి అదే నేర్చుకున్నా. బిగ్ బాస్ నుంచి పెద్ద లర్నింగ్ ఏమి ఉండదు బ్రో, ఇట్ ఈస్ అ వెరీ ప్రెషరైజ్డ్ ప్లేస్. అనవసరం అనిపిస్తుంది నాకు ఫర్ ఎనీబడి. ఇప్పుడు నేను వచ్చి కూర్చొని నీతో మాట్లాడుతాను, నీకు బాగుంది కదా, ఏమన్నా నీ బ్లూ చొక్కా నువ్వు రైషన్ అది అంటే నీకు కోపం వస్తుంది కదా. బిగ్ బాస్ చేసే పనే అది కదా బ్రో. రోజు నువ్వు వేసుకుంది బాగాలేదంటారు, నువ్వు చేసేది బాగాలేదండి, పప్పు బాగాలేదంటారు, నువ్వు నిలబడితే బాగాలేదంటారు, తుమ్మే ఆ రోజు నా మొహం మీద అంట. ఏంటా ఇది, మీ ప్రాబ్లం ఏంటి, ఇక్కడ నుంచి ఏం బ్యాచ్ మీద అనే ఫీలింగ్ వస్తుంది నాకైతే. మనం ఎప్పుడైనా నువ్వు ఎక్కడైనా ఒక రూమ్ లోకి వెళ్ళి నువ్వు ఎవరైనా కనిపించినప్పుడు హే యూఆర్ లుకింగ్ గుడ్ అనో, వాడు మంచిగా అవుతాడు బ్రో. ఆడికి ఆ రోజు లైఫ్లో ఏమవుతుందో కూడా మనకు తెలిసిండదు, బట్ హీల్ స్మైల్. నువ్వు ఎవరినన్నా వెళ్ళి అరే భలే చేసావు బ్రో వర్క్ అంటే వాడికి ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది. మనం హ్యూమన్స్, దట్స్ హౌ వీఆర్ డిజైన్డ్. మనం ఎప్పుడైతే సంబడి ఎంకరేజెస్ కదా, మనం ఇంకా చేయాలనే మన కస వస్తుంది. అక్కడ ఏం చేస్తావు తెలుసా, నువ్వు చేసేదంతా బోకా అని చెప్తారు, ఏం చెప్పినా వేస్ట్ అంటారు. బట్ ఇన్ వే లైమ్ లైట్ లో రావాలంటే నేను చూసే వాళ్ళని కూడా అంటే ఎంతో కొంత వాళ్ళకి అది కావాల్సి వస్తుంది కాబట్టి క్రియేటర్స్ అట్లా ఇస్తున్నారు అని. అంటే చూసేవాళ్ళు ఇట్లాంటివి కన్జ్యూమ్ చేయాలనుకుంటున్నారు. సో యా, ఇప్పుడు వరల్డ్ అంటే ఆన్ జనరల్ నోట్, ఒక సర్వే ప్రకారంగా మీరు హైయెస్ట్ సిరీస్ లో ఏవి చూస్తారు, హైయెస్ట్ ఏం చూస్తారంటే ఫస్ట్ క్రైమ్ అంట. లవ్ స్టోరీలు ఎక్కడో 7-8 పొజిషన్లు ఉంటాయంట. ఫస్ట్ క్రైమ్, హారర్, థ్రిల్లర్లు, భయపడేవి, ఓర్నాయనో ఏం నాయనో అనేవే. ఒక యాక్సిడెంట్ అయింది రోడ్డు మీద, అందరూ ఆడికి సంబంధం ఉన్నా లేకున్నా నిలబడి అందరూ వెనక్కి తిరిగి ఏమైందని చూస్తుంటారు, తెలుసుకోవాలని తపన. ఓకే, ఓకోడు వాళ్ళ మమ్మీ కాళ్ళు ఒత్తుతుంటాడు, వాళ్ళ డాడీకి ఏదో మంచి చేస్తాడు, ఎంతమంది నిలబడి చూస్తారు? ఒకడు వాళ్ళ పాపకు అన్నం పెడుతుంటాడు, ఎంతమంది నిలబడి చూస్తారు బ్రో చెప్పు? ఒక యాక్సిడెంట్ అన్నాడు ఒకడు, అందరు తిరుగుతాయి, ఏమైంది నీకు సంబంధం కూడా లేదు, నీ ఎందుకురా అది సంబంధం ఉండదు, చూస్తారు. సో ఏది ఎక్కువ చూస్తారు తెలుసా జనాలు, అంతే. ఏదైతే నాయిస్ చేస్తూ ఓరినైనా సైఫ్ అలీ ఖాన్ ఇష్యూ అని తెలుసా నీకు? మొత్తం ఇండియాకి తెలుసు. ఎందుకు బ్రో ఇంట్లో ఇష్యూ అయితే నీకు, నువ్వు వెళ్ళేవని చేస్తావా, పట్టిస్తావా, ఏం చేస్తావు? ఇప్పుడు తెలుసు నన్ను కూడా తిడుతున్నాడు. నాకు తెలియదు, నేను చూడలేదు, నాకు ఏమని తెలుసు అంటే నాకు తెలియదు రా, నేను సోషల్ మీడియాలో అంత లేను, నాకు తెలియదు, నాదేదో పోస్ట్ చేసి వదిలేస్తున్నాను. నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతా అంటే నేను ఏమైనా చేయగలితేనే, నేను ఏం చేయలేను. పాపం సైఫ్ ఐ లవ్ యూ బ్రో ప్లీజ్ టేక్ కేర్ అని మెసేజ్ కూడా పెట్టలేను నేను ఆయనకి. సో హీఈస్ నాట్ అంటే మేబీ ఐల్ ప్రే ఐల్ జస్ట్ లీవ్ ఇట్. సో వీ నో ఎవ్రీథింగ్, అంత ఇన్ఫర్మేషన్ అవసరం లేదు అంట. సో నేనేమంటున్నా అంటే కన్సంప్షన్ ఎక్కువ ఎక్కడైందంటే బ్యాడ్ ప్లేసెస్ ఎక్కువైపోయినాయి. హైయెస్ట్ అంటే అన్ని బ్యాడే ఉంటాయి. అది నాకు ఐ డోంట్ సీ ఎనీథింగ్ పాజిటివ్ ఇన్ దిస్. సో యా, దట్స్ మై ఒపీనియన్ బ్రో. అందరూ చూడాలని ఏం లేదు, నాలా చేయాలని ఏం లేదు. దట్స్ మై ఒపీనియన్. I'm happy with it.